ప్రజల్లో అవగాహన పెరగాలి. ఎంత మనం చూసినా కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా మోసపోతూ ఉంటాం. కాబట్టి అంటే మీరు చెప్పారు చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటామని. అవి కాకుండా ఇంకా ఏ రకంగా ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు కరెంట్ డిజిటల్ వరల్డ్లో ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్. దీనికి మనం అఫీషియల్ మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే కనుక రెగ్యులర్గా జరిగే ఫ్రాడ్స్, ఇప్పుడు కొత్త ఫ్రాడ్స్ ఏమైనా వచ్చినా ఇమ్మీడియట్గా అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి చూసుకున్న వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఫ్రాడ్స్టర్స్ నుండి కాల్స్ వచ్చినా లేకపోతే ఏమైనా అన్నోన్ లింక్స్ అలా వచ్చినా కానీ మోసపోవడానికి అవకాశాలు తక్కువ. సో ఐ సజెస్ట్ దెమ్ టు ఫాలో అవర్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. చాలా వరకు సోషల్ మీడియా ద్వారానే ఈ క్రైమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే లేడీస్లో మనకి ఫోటో మార్ఫింగ్ అనేది మనం చాలా చూస్తున్నాం. ఆ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే సో మనం ప్రీవియస్గా కూడా చాలామంది సెలబ్రిటీస్ ఇలాంటివి క్రైమ్స్కి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మనం అవి చూసామంటే నార్మల్ పీపుల్ ఇంకా చాలా కేసెస్ ఉండుండొచ్చు. అయితే ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫోటో మార్ఫింగ్ నుంచి బయటపడాలి, మనకి ఇలా జరగద్దు అనుకుంటే? ప్రతి మనిషికి ఒక ప్రైవేట్ లైఫ్ అండ్ ఒక సోషల్ లైఫ్ అనేది రెండు ఉంటుంది. సో కమింగ్ టు దాట్, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు చెప్పినట్టు యూజ్ చేస్తే ఉమెన్ బేసికల్గా వాళ్ళ ట్రస్ట్ వర్ది పర్సన్స్కి అకౌంట్ పెట్టుకుంటే బెటర్ ప్రైవేట్లో. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. లైక్ దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే వాళ్ళు మంచి చెప్పి ఒకళ్ళని లైక్ ఇఫ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ గుడ్, దట్ ఈస్ గుడ్. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళు అంటే లైక్ ఏమన్నా అయితే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడం అలాంటివి చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ చాలా వరకు అప్రోచ్ అవడానికి భయపడతారు, అది బయటపడుతుందేమో లేదంటే ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అసలు వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా చాలా భయపడతారు. సో ఇలాంటి కేసెస్ కూడా మనం చూస్తాం. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి అవేర్నెస్ లేడీస్కి రావాలి, ఎందుకు భయపడుతున్నారు, భయపడకుండా బయటకు వచ్చి కేసు ఫైల్ చేయండి అని చెప్పాలంటే? ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్లో అమ్మాయిల ఫొటోస్ పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళు అంతకంటే ఏముంటుందండి, అంతకంటే భయం ఏముంటుంది, ఇంకా దానికంటే బెటర్ పోలీస్ని అప్రోచ్ అవ్వడం. కాకపోతే త్రూ లైక్ ఇప్పుడు రాలేని సిచ్యువేషన్లు ఉంటే 1930లో లేకపోతే ఇది ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా కేసెస్లో ఉమెన్ హెరాస్మెంట్ కానీ పిల్లల గురించి ఏమైనా చేశాను కానీ cybercrime.gov దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. కంప్లైంట్ రేజ్ చేసుకుంటే దానికి సంబంధించి ఆ పోస్ట్ వీలైనంత తొందరగా డిలీట్ చేయించడము లేకపోతే ఆ అకౌంట్ డిలీట్ చేయడం, దానికి సంబంధించి ఎఫర్ట్స్ మా సైడ్ నుండి 100% ఉంటాయి. ఓకే. అండ్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసి, ఫోటో మార్క్ చేసి పంపించి, సో అది డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు. అది నిజంగా ఒక లేడీకి మెంటల్గా చాలా సిక్ చేసేస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. బ్లాక్మెయిల్ చేసి మనీ అడిగినా కూడా ఇవ్వడానికి రెడీ అవుతారు, ఎంత కష్టమైనా కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మనం చూస్తూ ఉంటాం. అంటే అది మార్ఫ్ చేశారని తెలిసి కూడా వాళ్ళు బయటికి రారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని లేడీస్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ని సెక్స్టార్షన్ కేసెస్ అంటారండి. ఓకే. పర్టికులర్లీ దట్ కేసెస్ ఆర్ కాల్డ్ లైక్. ఓకే. అలాంటి టైంలో ఉమెన్ వాళ్ళు భయపడకుండా, అంటే ఇది జనరల్గా అందరిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మీకు మీ రిలేటివ్ ఫోటో అలా వచ్చిందంటే రేపు మీ అమ్మాయి ఫోటో కూడా రావచ్చు. కాబట్టి దాన్ని ఆ అమ్మాయి ఒక్కతే పోరాడకుండా సొసైటీ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలి. అంటే అర్థం చేసుకోవాలి అందరూ, పబ్లిక్లో కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఇలా అమ్మాయిల ఫొటోస్ ఇలా జరుగుతున్నాయి, ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది అని వ్యూ చేయకుండా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండి ఇలాంటి దానికి ఇట్లా రిజిస్టర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందమ్మా అని ఆ అమ్మాయికి అవగాహన కలిగించి హెల్ప్ చేయగలిగితే దట్ వుడ్ బి ఫార్ బెటర్. విల్ లివ్ ఇన్ అ గుడ్ ఎన్వైర్న్మెంట్. ఓకే.